మాస్టర్స్ ఎవరైనా అన్మ్యూట్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో ఈ మెడిటేషన్ ద్వారా నిన్న మొన్నటి మెడిటేషన్కి ఈ మెడిటేషన్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? సేమ్ అలాగే ఉందా? ఏదైనా మాట్లాడండి. నరేష్ సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఓకే. నమస్తే సార్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి సార్ మీరు? ఖమ్మం నుంచి మేడం. ఓకే. ఎలా అనిపించింది సార్ మెడిటేషన్? మెడిటేషన్ చాలా బాగుంది మేడం. గైడెడ్ మెడిటేషన్. ఓకే. బాగా శరీరం బాగా బరువు ఉంటుంది అనిపించింది. అందరినీ ఓకే. ఇన్వైట్ మీరు చేసుకోవడం అంత బాగుంది. ధ్యానంలోకి ఎప్పటి నుంచి వచ్చారు సార్? ధ్యానంలోకి వచ్చి 3 months అవుతుంది. 3 months. ఉమ్. అవతార్ ఫౌండేషన్ రీసెంట్ ఈ రోజేనా సార్ కనిపిస్తుంది? లేదు మేడం, నైట్ టైము చేస్తున్నాం. ఓకే. ఓకే. ఓకే సార్. అప్పుడప్పుడు మార్నింగ్. ఓకే. ఓకే సార్. చాలా బాగుంది మేడం. ఓం ప్రకాష్ సార్కి థ్యాంక్ యూ సార్. బాగా చూపించారు. ఓకే సార్. థ్యాంక్ యూ. 3 months నుంచి ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయా సార్ మీకు? ధ్యానంలో ఏమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయా మీకు? మీకు ఏమనిపించిందో చెప్పండి. చేంజెస్ ఉన్నాయి మేడం బాడీలో. ఏమేం గమనించారు? ఇంతకుముందు బాగా నాకు ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది మేడం. అది ఓకే. తగ్గిపోయింది. మన ఓకే. వాళ్ళు గైడ్ చేసినట్టు నేను శాకాహారంలోకి పూర్తిగా మారాను మేడం. సూపర్. సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది మా అవతార్ ఫౌండేషన్ వల్లనే నేను అది చేంజ్ చేసుకోగలిగాను. ఓకే. సూపర్ సార్. మాస్టర్స్ చెప్పే క్లాసుల వల్ల ధ్యానం, ఓకే. వీడియోస్ చూడడం వల్ల యూట్యూబ్లో నా టిఎంసి ఛానల్ ఇవన్నీ చూడడం వల్ల నేను చేంజ్ ఓకే. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా రామ్మోహన్ సార్ మాట్లాడండి సార్. రామకృష్ణ సార్. రామకృష్ణ సార్ అడ్మిట్ చేసుకో. మేడం నమస్తే సార్. అప్పుడే ధ్యానం అయిపోయిందా, అప్పుడే టైం అయిపోయినట్టుగా కూడా తెలియలేదన్నమాట. చాలా తొందరగా, అంటే ఆ, సమయం తొందరగా అయిపోయినట్టుగా అనిపించింది మేడం. మీరు ఎప్పటి నుంచి సార్ ధ్యానంలోకి వచ్చింది? హలో సార్, మీది స్ట్రక్ అయిందా నాది? సార్కి సిగ్నల్ లేనట్టుందండి. ఓకే. నెక్స్ట్ రామ్మోహన్ మ్యూట్లో సార్. వెళ్ళిపోయారా? మ్యూట్లో ఏమన్నా ఉందా? మ్యూట్లో ఏం లేదు సార్, వినిపించట్లేదు. ఉమ్. స్ట్రక్ అయిపోయింది. సిగ్నల్ ఏమన్నా ప్రాబ్లం? సిగ్నల్ ప్రాబ్లమ్. సార్ కూడా సీనియర్ మాస్టర్, మంచి అనుభవాలు చెప్తారు. అవునా? ఓకే. ఫ్యూచర్ టాబ్లెట్స్ లో ఎల్వన్ చేశారు. ఓకే. నేను ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నాను సార్ని మన మార్నింగ్ సెషన్లో అయితే. ఉమ్. రామ్మోహన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఎక్కడి నుంచి సార్ మీరు? నేను హైదరాబాద్ నుంచి. ఓకే. ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు? నేను ఒక 3 years నుంచి ఉన్నాను మేడం. 3 అంటే నేను years. జీవితంలో ఉన్నాను. అయితే మా అవతారంలో కొన్ని రోజుల నుంచి చేస్తున్నాను. ఈ మధ్య వేరే ఒక క్లాస్ ఉండడం వల్ల ముందు కనెక్ట్ కాలేకపోతున్నాను. ఓకే. ఎక్కడైనా రావచ్చు, నేర్చుకుంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇక్కడే కానీ అనేది లేదు. కానీ డీప్ నాకు మంచిగా నిర్వికల్ప సమాధి అంటే just అట్లా అనిపించి చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ ఓకే. ధ్యానం బిఫోర్ ఆఫ్టర్ మెడిటేషన్ ఎలా ఉంది సార్? ఏదో మంచి కొత్త అసలు తెలియని ఆనందం అనిపిస్తుంది. ఓకే.
లిసన్ అనేది అప్పుడు ఇంకా ఏమన్నా 3 ఇయర్స్ అవుతుంది కదా, ఏమైనా ఎక్స్పీరియన్సెస్? చాలా టైం పడుతుంది మేడం. ఇంకోసారి నేను ఫ్రీగా మాట్లాడతాను. నేను ఎట్లా ఓకే. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఓకే. నాకు జరిగిన ఓకే. మిరాకిల్ జర్నీ ఒక పెద్ద ఎపిసోడ్ అయిపోయింది. ఓకే. ఒకరోజు క్లాస్ ఇవ్వండి సార్. అమ్మో, నేను ఇంకా అంత దాకా రాలే. నేను చిన్న ఇప్పుడు సముద్రం ఇసుకరేనంత తెలుసుకుంటున్నా ఇంకా. ఓకే. నిత్య విద్యార్థి. అందరం అంతే. కాకపోతే ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు మనం షేర్ చేసుకోవడం వల్ల కొత్త వాళ్ళకి ఓహ్! ఇందులో ఇదుందా అన్న విషయం కొంచెమైనా గ్రహిస్తారనేసి అంతే, వేరే ఉద్దేశ్యం ఏం లేదు సార్. వినేవాళ్ళున్నప్పుడు మనం షేర్ చేసుకోవడంలో తప్పు లేదు సార్. మాటల్లో చెప్పలేము మేడం. ఇందులో ఎంతో పత్రిజీ గారు చెప్తారు కదా, ఆ! ఎంతో ఉంటుంది దానికి, అనంతం ఉంది. నాకు చెప్పడానికి మాటలు చాలు. అవునవును. నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను ఎప్పుడు చెప్పడానికి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ సార్. రాజు సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. థాంక్ యూ. రాజు సార్. రేవಣ್ణ అంట. నారాయణరావు సార్, ధనలక్ష్మి మేడం, వెంకట ప్రసాద్ సార్ ఆల్రెడీ మాట్లాడారు కదా! మాట్లాడలేదు. వెంకట్ ప్రసాద్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఓంప్రకాష్ సార్ మనకి గైడ్ చేయడానికి ఉన్నారు. మీకు ఎనీ డౌట్ ఉన్నా గూడా సేమ్ ఈరోజు గూడా తన జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఎనీ డౌట్ ఉన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఈరోజు మనకి ప్రత్యేక కార్యక్రమం. మీ ధ్యాన అనుభవాలు చెప్పొచ్చు. అలాగే మీకేదైనా భగవద్గీత శ్లోకాలు కానీ, పాటలు కానీ ఏదైనా కూడా షేర్ చేసుకోవచ్చండి. నారాయణరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రాజు సార్. ఏదైనా శ్రీలక్ష్మి మేడం. ధనలక్ష్మి మేడం మీరేదైనా. నరేష్ సార్ ఏమన్నా చెప్తారా? ఏదైనా పాట గాని, పొడుపు కథలు గాని ఏదైనా షేర్ చేసుకోవచ్చండి. ఇదే అనేసి ఇక్కడేం లేదు. సాటర్‌డే మన అందరి ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. ఓకే. నేను ఒకసారి ఒకటి చిన్న పాట సేకరించాను. ఇంకా మీరెవ్వరు అన్మ్యూట్ చేసుకోవట్లేదు కాబట్టి, నేను నా తర్వాత మీరందరూ మాట్లాడాలి. ఓకే. ఓకే. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, మానవ జన్మ. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, మానవ జన్మ. ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా, చావు తప్పదోరన్నా పరమహంసకైనా. ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా, చావు తప్పదోరన్నా పరమహంసకైనా. నీ వన్నెలు చిన్నెలు కన్నా పరమాత్ముని కృపయే మిన్నా, నీ వన్నెలు చిన్నెలు కన్నా
పరమాత్ముని కృపయే మిన్నా, అది మనకు లేకుంటే బ్రతుకంతా సున్నా, అది మనకు లేకుంటే బ్రతుకంతా సున్నా. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, మానవ జన్మ. ఎందుకొరకు జన్మించావో, ఏమి కర్మ చేస్తున్నావో, ఎందుకొరకు జన్మించావో, ఏమి కర్మ చేస్తున్నావో, ఇకనైనా తెలుసుకో, గురు తెరిగి మసలుకో, ఇకనైనా తెలుసుకో, గురు తెరిగి మసలుకో. మట్టి కుండ ఈ దేహము, వదిలిపెట్టు సందేహము, మట్టి కుండ ఈ దేహము, వదిలిపెట్టు సందేహము. అందరిలో వెలిగేటి పరమాత్మ ఒక్కడే, అందరిలో వెలిగేటి పరమాత్మ ఒక్కడే. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, మానవ జన్మ. జన్మలెన్ని ఉన్నా గాని మానవ జన్మెంతో మేలు, జన్మలెన్ని ఉన్నా గాని మానవ జన్మెంతో మేలు. జన్మకు సరి కర్మ చెయ్యి, ముక్తిని సాధించబోయి, జన్మకు సరి కర్మ చేయు, ముక్తిని సాధించబోయి. నీటి బుడగ ఈ జీవితం, మరువబోకు నీ గమ్యము, నీటి బుడగ ఈ జీవితం, మరవబోకు నీ గమ్యము. మరిచావో నీ బ్రతుకు శూన్యాతి శూన్యం, మరిచావో నీ బ్రతుకు శూన్యాతి శూన్యం. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ, మానవ జన్మ. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి ప్రతి ఒక్కరు. మాధవరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. నారాయణరావు సార్, ధనలక్ష్మి మేడం, శ్రీలక్ష్మి మేడం. నమస్కారం మేడం. నమస్తే సార్. చాలా బాగా పాడారు మేడం పాట. థ్యాంక్ యూ సార్, ట్రై చేశాను. బాగుంది. ఒక గంట సేపు సజ్జన సాంగత్యం చెప్పినంత ఇదిగా అర్థమైంది మాకు మీరు పాడిన పాట. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ నిన్న సార్ చెప్పిన దానికి ఎలా ఏమన్నా సార్ ట్రై నమస్కారం చేశారా? సార్. నమస్కారం అండి. సార్ నిన్న మీరు చెప్పింది నేను ట్రై చేస్తున్నాను సార్. అదే విధంగా మసులుకుంటున్నాను. ఎక్కడ కోప్పడడం కానీ అవన్నీ ప్రతి క్షణం మీరు చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుంటున్నాను. నేను ప్రతి పని చేయాలనుకున్నప్పుడు ప్రతి మాట మాట్లాడేటప్పుడు అయితే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. సూపర్. ఎందుకంటే నిన్న మీరు చెప్పిన ఆ అనుభవం నాకు చాలా బాగా అనిపించింది. అదే విధంగా ఫాలో అయిపోతూ ఉంటే నాకు కూడా ఎక్కువ టెన్షన్లు ఈ ఇబ్బందులు రావు అన్న ఎరుకలోనే మాట్లాడుతున్నాను. పని కూడా అదే విధంగా చేయించుకుంటున్నాను. చాలా సంతోషం సార్. అట్లనే మంచి మంచి సందేశం చెప్పారు సార్ నిన్న మాకు. థ్యాంక్ యూ అండి. Thank మీరు రోజు ఈ సరే. గల్లుప్పు కానీ సన్నుప్పు కానీ ఉంటుంది కదా, గల్లుపే వాడండి సార్. గల్లుప్పు గల్లుప్పే దొడ్డు వాడతాం. తినేందుకు కాదు నేను చెప్పేది. గల్లుప్పు చేతిలో వేసుకొని కొంచెం నీరు వేసుకొని ఇలా రఫ్ చేయండి. ఇలా రఫ్ చేసి ఆ తర్వాత చేతులు కట్టుకోండి. ఎంత టైం చేయమంటారు సార్? అది మామూలు కరిగిపోతుంది కదా, మనం సబ్బు కరిగేంతసేపు. అలా చేతులు కడుక్కున్నట్టు, ఉప్పుతో కడుక్కున్నట్టు. నెగిటివ్ ఏమవుతుందంటే నెగిటివ్ నుంచి మొత్తం వెళ్ళిపోతుంది దాంట్లో. ప్రతిరోజు సాయంత్రం చేయండి అలా.
ఎప్పుడు సార్? ప్రొద్దున సాయంత్రం. పొద్దున సాయంత్రం. ఓకే. అది చేయండి. ప్లస్ స్నానం చేసేప్పుడు ఆ ఉమ్. నీళ్ళలో కూడా గల్లుప్పు వేసుకోండి. ఆ, గల్లుప్పు, పసుపు, ఆ, ఇక్కడ పసుపు కొంచెం గల్లుప్పు వేసుకొని చేస్తే అప్పుడు బాడీలో ఉన్న మన స్కిన్ లో ఉన్న నెగటివ్ ఉమ్. ఎనర్జీ అన్ని తొలగించబడతాయి. లైట్ గా ఉంటుంది. అవి ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకోండి, తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో చేసేయండి స్నానం చేసేటప్పుడు. ఆ, మొత్తం చేయొచ్చు, దాని తప్పలేదు. సముద్ర అవునా స్నానం సార్? మేము మళ్ళీ ఇవి ఫస్ట్ వేసేసుకొని సెకండ్ మళ్ళీ వేసేసుకుంటుంటాం. అది మీరు దిష్టి తీసుకోవటం అనేది. ఓకే. ఇక్కడ దిష్టి తీయటం కాదు, దాన్ని నీళ్ళలో వేస్తున్నాం. ఓకే. దిష్టి తీసేది అలాగే దిష్టి తీసి పడేస్తాం. ఆ. సో ఇక్కడ నీళ్ళలో డైరెక్ట్ పసుపు ఇది కళ్ళు పేస్ట్ చేసుకోవచ్చు. ఈ చేతులు ఇలా ఉప్పుతో రఫ్ ఆడి దాన్ని కడుక్కున్నారనుకోండి, ఉమ్. సో మీకు నెగటివ్ ఎనర్జీ అంతా అయిపోతుంది. పొద్దున ఉండి రాత్రి పడుకునే ముందు అలా చేస్తాం. తప్పకుండా పాటిస్తాను సార్, చేస్తాను. సాయంత్రం పూట వీలైతే మీకు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఇంకా మంచిది. ఆ, లేదంటే నిద్ర బాగుపడుతుంది. ఉదయం సాయంత్రం అయితే చేస్తాను సార్, కొంచెం వేడి నీళ్ళతో చేస్తాను. మరి అది చేసినప్పుడు ఇది గలుపుతో ముందు రఫ్ ఆడించండి. ఇలా ఆ, రఫ్ తప్పకుండా. ఆడించి దాన్ని కడుక్కోండి. చిన్న చిన్నయే కానీ మనకు తెలియక మన ప్రాబ్లమ్స్ పెద్ద చేసుకుంటామండి. చాలా చిన్నవి అవి తెలుసు. ఇంత చిన్నదా, ఎంత సింపుల్ గా అవును అనిపిస్తుంది. మేడం, దాంట్లో ఇప్పుడు ఎంతో ఇంత అర్థం ఇంత ఉంది. ఇది చూస్తే సింపుల్ గా ఉంది కదా, ఏదో పెద్ద పని, కష్టమైన పని కాదు. అవును. కానీ తెలియకనే అమ్మో ఏదో అంతే. అన్నట్టు మనం అవును. చేయలేకపోతున్నాం. ఉమ్. అవును. తప్పకుండా చేస్తాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ధ్యాన సార్? వెంకట్ ప్రసాద్ సార్, నమస్తే సార్. మాట్లాడండి సార్, అన్మ్యూట్ అయింది. వెంకట ప్రసాద్ సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. హలో, వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం, చాలా బాగా పాడారు మేడం పాట. థ్యాంక్ యూ సార్. ట్రై చేశాను అంతే. తప్పకుండా నేను కూడా మీరు పాడిన పాటను మళ్ళీ వీడియోలో వచ్చిన తర్వాత నోట్ చేసుకొని మా దగ్గర వినిపించేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తాను మేడం. వీడియోలో ఇంకా బాగుంది సార్. నాకు పాడటానికి రాలేదు. కాకపోతే దాంట్లో ఉన్న సారాన్నన్నా తీసుకుంటారనే ఉద్దేశంతో నేను నోట్ చేసుకుని పాడాను. అది సారం ఉంది కాబట్టి వినిపించాలి మేడం. మనం ఎక్కడ పోయినా వినిపించాలనేది నా ఉద్దేశము. Yes, sir. మేడం, అంటే నా అనుభవం చెప్తున్నాను. చెప్పండి సార్. ఇది అందుకే సాటర్డే ప్రోగ్రామ్ మనందరం షేర్ చేసుకోవడానికి. అయితే మీరు ఎంతో ముందు కూడా అన్నారు సార్, మీ ఫేస్ అవుపడటం లేదు స్క్రీన్ పైన అని అన్నారు. అయితే ప్రాబ్లం ఏంటి అంటే, నాకు ఒక 35 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వలన ఒక రైట్ ఇయర్ పూర్తిగా వినబడదు. ఆ తర్వాత లెఫ్ట్ కూడా ఒక 60% వినపడుతుంది. కాబట్టి నేను ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు నేను చెవు దగ్గర పెట్టుకుంటేనే వినపడుతుంది నాకు. ఓకే. అది ప్రాబ్లం. నేను ఇక్కడ ఈ చెవు దగ్గర పెడతా కాబట్టి నా ఫేస్ అవుపడట్లేదు. అది ఒకటి. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది అంటే, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒకళ్ళు 3 ఇయర్స్, ఒకరు 2 ఇయర్స్. ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి వాళ్ళు ఎప్పుడూ రాలేదు. ఇద్దరు చెరో పక్కన వచ్చి ఒక చెవులలో బాగా సౌండ్ చేశారు. బాగా అల్లకి కీచుమని మా
చేసి నేను తన్న కళ్ళు తెరిచి చూసేటలకు వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు. వీళ్ళు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసిండ్రు అని అనుకున్నా నేను. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఏమైంది అంటే ఈ రైట్ ఇయర్ అదివరకు పూర్తిగా వినపడలేదు. ఇప్పుడు ఈ ఇది లెఫ్ట్ మూసి ఈ రైట్ ఇది కనుక సెల్ ఫోన్ పెడితే జస్ట్ ఒక 20% వినపడుతుంది. అయితే నాకు అనిపించింది వాళ్ళిద్దరిని ఆ ప్రకృతి మాత ఆ భగవంతుడు అందుకోసమే నా 2 చెవులలో ఊదించాడో ఏమో అని చెప్పి నేను భగవంతునికి దండం పెట్టుకున్నాను మేడం. అదొకటి. తర్వాత నాకు ఎక్కువ ఈ స్పాండిలోసిస్ సర్జరీ జరిగి ఉండే దాదాపు ఒక 18 months అవుతుంది, 1.5 year అవుతుంది. అతిమూత్రము అనేది కూడా ఉండేది. ఈ మధ్యలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత తగ్గింది. అంటే అప్పటికి ఇప్పటికి గనక కంపేర్ చేసుకుంటే చాలా తగ్గిపోయిందండి. ఎప్పుడు నేను భయపడేవాడిని ధ్యానంలో కూర్చున్నప్పుడు, మరి ఒకవేళ మనము పోవాల్సి వస్తుందో ఏమో అని భయపడేవాడిని. కానీ ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడు ఏ సందర్భంలో కూడా బయటికి పోయేటువంటి ఆ సమయము రావట్లేదు మేడం. ఇప్పుడు ఇంతో ముందు మనము ఈ 5 గంటలకు ముందు నేను కొంచెం ముందే ధ్యానం చేస్తాను. 4:20 అట్లా. 4:20కి ఇవాళ చేసేటప్పుడు మన క్లాసు ఆల్రెడీ నేను 5:20 వరకే ఉన్నాను. 5:20 వరకు ఉంటే ఆ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. అందులో ఇవాటి రోజు ఏమవుపడ్డది అంటే, నేను 10th క్లాస్లో హిందీ హోంవర్క్ రాయలేదు హిందీ అని మొత్తము సీన్ అవుపడుతుంది. హిందీ రేపు ఎగ్జామ్ ఉంది, హిందీ దొరకట్లేదు, నోట్స్ దొరకట్లేదు అని చెప్పి బాగా ఆవేదన పడుతున్నట్టుగా అవుపడ్డది. అయితే మరి దాని అర్థం ఏంది అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా మేడం. దాని ఆ భావం ఎందుకు వచ్చింది అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా హార్ట్ బీట్ అవుతూ ఉన్నది. లేదు 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 అని చెప్పి ఎమోషనల్ గా రియల్ గా ఫేస్ అవుతున్నారు అక్కడ, ఫేస్ అవుతున్నట్టుగా అవుపడ్డది. అదొకటి మేడం. సరే, నేను ఒక పాట పాడతాను మేడం, చిన్న పాట పాడతాను. సార్, వెల్కమ్. అదిగో గౌతమి దిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం, సీతారాముల స్థిరవాసం, అది భద్రుని బ్రోచిన పావన నిలయం. అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి. ఆముని గౌతమి కదలగా, అరుణ కాంతి వెదజల్లగా, భద్రాచలము భక్తికి మూలం, భక్త కోటికది పుణ్యతీర్థము. అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి. అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుభావుడమ్మా, అరవింద నేత్రుడమ్మా, కోదండ రాముడమ్మా, కారుణ్యధాముడమ్మా, అందగాడమ్మా శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మా. సీతమ్మ వలచిన భద్రుని బ్రోచిన, సీతమ్మ వలచిన భద్రుని బ్రోచిన, శంఖ చక్రధారుడు
అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం, సీతారాముల శిరవాసం, అది భద్రుని బ్రోచిన పావన నిలయం, అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూపర్. సార్కి అందరం ఒకసారి ధన్యవాదాలు తెలియచేద్దాం. చాలా బాగా చక్కటి పాటను తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే మీ క్వశ్చన్ కి ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ కాదండి, ఆ, మేడం మీరు జ్ఞానం కోసం వెతుకుతున్నట్టు అనిపించింది నాకైతే. మేడం రియల్ గా మీరు టెన్స్ అయ్యారు కదా, మేడం ఓన్లీ ఆ హిందీ సబ్జెక్ట్ 10th క్లాస్ అది పక్కన పెట్టండి. లేదు అని అంటే జ్ఞానము వెతుకుతున్నారు మీరు ఇంకా, మేడం నాకు అర్థమైంది. నేను క్లాసులు కూడా ప్రకాశం ఇంకా సార్ని మా కూడా దగ్గర అడుగుదాం. చెప్తున్నాను మేడం. ప్రకాశం సార్ని కూడా మనం తన ఆన్సర్ తీసుకుందాం. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే మనసులో ఇంకా ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి బహుశా ఆ టైంలో ఉన్న వాళ్ళ మాస్టర్తో ఏమన్నా అంటే సరికాని సంఘటనలు ఏమైనా జరిగాయో, అది మనసులో ఉన్నాయేమో అని వాటిని ఒక అంటే మీ సార్ చెప్పింది ఇంకా మీరు మనసులో పెట్టుకొని ఉన్నారేమో అని ఆయన మిమ్మల్ని అంటే కరెక్ట్ చేసేందుకు ఏమన్నా అంటే హిందీ సార్. సార్ ఎప్పుడు నాది హోంవర్క్ పెండింగ్ ఉండకపోయేది సార్. నేనే ఫస్ట్ రాసేది. నేను నా బ్యాచ్ లో ఫస్ట్. అప్పుడు నాది 1981 బ్యాచ్ నాది ఎస్ఎస్సి. నేను స్కూల్ టాపర్. ఎప్పుడు హోంవర్క్ మాత్రం పెండింగ్ ఉండకపోయేది సార్. మరి ఎందుకు అలా వచ్చిందో నాకే అర్థం కాలేదు సార్. అలాంటప్పుడు మీకు అవి తీపి జ్ఞాపకాలే కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఈసారి ధ్యానంలో ఆ మాస్టర్ కి ఈసారి ధ్యానంలో థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు తెలపండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇన్వైట్ చేసి కృతజ్ఞతలు తెలుపుతూ మీరేమైనా నాకు సందేశం ఇవ్వదలుచుకుంటే చెప్పండి, నేను అడగండి. అంటే ఇంకా ముందు ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్కి ఏమన్నా అవసరం వస్తే. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు తెలపడం వల్ల మనకు చాలా మంచిది జరుగుతుంది మనకి. ఓకే సార్. అలాగే సార్ కి చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి సార్. ఇట్లా అక్కడ ఏంటంటే మీ మనవరాలు మాస్టర్స్ రూపంలో మెడిసిన్ ఇచ్చినట్టు సార్. అక్కడ వాళ్ళు అల్లరి చేసిరంటే మనకు తెలియకుండానే ధ్యానంలోనే మీకు మీ మనవరాల రూపంలో మాస్టర్స్ మెడిసిన్ ఇచ్చినట్టు అక్కడ మీకు చాలా సర్జరీ సెంటర్. ఎస్ సార్. ఓకే మాస్టర్. ఓకే సార్, చాలా ఇంకా ముందు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇలానే ఫాలో కండి. ఫాలో చేసి తర్వాత థ్యాంక్స్ చెప్పండి ఆ మాస్టర్స్ కి. మీకు ఆ 20% ఏదైతే మీకు రైట్ ఇయర్ వినిపిస్తుంది కదా సార్, అట్లా చేసినందుకు మాస్టర్స్ మీ మన్మరాల రూపంలో వచ్చారు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు ఇంకా ముందుకి అలాగే కంటిన్యూ చేయండి. మీకు తప్పకుండా ఇంకా బెటర్ రిజల్ట్ పొందుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాస్టర్స్ ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకుంటారా? ధ్యాన సార్, నారాయణరావు సార్, బాలశంకర్ సార్, సుమా మేడం, అన్మ్యూట్ చేసుకోండి, ఏదైనా చెప్పండి. 1 minute మేడం. ఈ లోపల మాట్లాడచ్చు. ఓకే మాస్టర్స్ ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని. ప్రసాద్ గారు అంటే నిన్న ఈ రోజు చేసిన ధ్యానంలో నాకు అనుభవాలు వచ్చాయి. ఏంటంటే పంచ సామ్రాజ్యాల్ని ఇన్వైట్ చేశాం కదా, దాంట్లో నిన్న వచ్చేసి ఒక 10-15 ఆవుల గుంపు ఒకటి కనిపించింది. తర్వాత ఒక పాము ఒకటి కనిపించింది అక్కడ. అంటే అది చూస్తూ ఉన్నాయి అన్నట్టు. అక్కడ ప్రశాంతంగా ఒక ముసలమ్మ కూడా కనిపించింది. నాకంటే ప్రసాద్ గారు చెప్పిన
అనుభవంతో నేను కంపేర్ చేసుకుంటే వాటికి ఏమైనా విముక్తి ఏమైనా జరిగిందేమో అని చెప్పని సార్ ఒపీనియన్ కూడా కావాలి. తర్వాత ఈ రోజు కూడా నాకు మళ్ళీ ఒక 15-20 మంది గుంపు ఆవులు కనిపించాయి. ఆవులు ఎద్దులు ఉంటాయి కదా, అవి కనిపించాయి. సో సార్ని నేను ఒపీనియన్ చెప్పమన్నా, ఎందుకంటే ఓకే. ఇలాంటి ఓకే. ఎక్స్పీరియన్స్ చెప్పారు మొన్న. ఓకే. వెంకట్ ప్రసాద్ సార్? రామకృష్ణ ప్రసాద్ గారు. సార్ వెంకట్ ప్రసాదే ఉన్నారు సార్ ఇక్కడ. లేదు, ఇందాక సార్ ఒపీనియన్ చెప్పారు కదా మనకి. వెంకట్ ప్రసాద్ సారే. ఆ, కాదు, రామోదాస్ సార్ వేరే అతను. ఆయన లేడు, లీవ్ అయింది. ఇందాక ధ్యానంలో చెప్పారు ప్రసాద్ సారే. వెంకట్ ప్రసాద్ ప్రసాద్. సార్. వెంకట్ ప్రసాద్ సార్. సార్ ఒపీనియన్ అడుగుదాం. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్కి వచ్చిన దానికి మీకు ఏమనిపించిందో చెప్పమంటున్నారు. వెంకట్ ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం, సార్కి నిన్న ఈ రోజు ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయంట. ఆవులు, పాము అట్లా వచ్చిందంట. మీకు ఏమనిపించింది? ధ్యానం చేయించినప్పుడు వచ్చింది. అంటే ఈ ఆవులు వచ్చాయి అంటే ఆవుల సంకేతం నాకు తెలిసినంత వరకు మరి గోవు అనేది మన సనాతన సంప్రదాయంలో ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి గోమాత. మరి ఎక్కడో మీరు ఈ గోమాతను ఇంతకుముందు ఉండొచ్చు మీకు, కానీ దాన్ని దూరం చేసుకొని ఉంటే ఆ గోమాతకు మీరు గోమాతతోటే మీ కుటుంబము ఒకప్పుడు వృద్ధిలోకి రావచ్చు. ఆ వృద్ధిని తిరిగి ఒకసారి మీరు గుర్తు చేసుకునే క్రమంలో అది అవుపడి మనము ఆ గోమాతకు, అందులో అందరూ దేవుళ్ళు ఉంటారు కాబట్టి మనకు ఆ ప్రకృతి మీకు ఒకసారి ఈ అభివృద్ధి వైపు మీరు జ్ఞాన అభివృద్ధి వైపుకు ఇంకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేటువంటి సంకేతం అని నాకు అనిపిస్తున్నది సార్. మీరు ఎలాగూ జ్ఞానాన్ని పంచుతున్నారు కదా, ఆ పంచేటువంటి జ్ఞానాన్ని గోమాత ఎలాగైతే అందరికీ అందిస్తుందో ఇంకా మీరు ఇంకా అందించాల్సినటువంటిది చాలా ఉంది. మీ దగ్గర అంత సంపద ఉంది, కానీ మీరు అందించడం లేదు. ఇంకా అందించాలి. మీరు సేవ చేయాల్సినటువంటి సమయము ఎక్కువ కేటాయించాలని సంకేతం కావచ్చని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మంచి సజెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామకృష్ణ ప్రసాద్ గట్టు గారు ఇందాక మనకు ఆయన ధ్యాన ఎక్స్పీరియన్స్ చెప్పారు. నిన్న మొన్న కూడా సరోజ మేడం వచ్చినప్పుడు కూడా అస్సాం ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు కదా, అందుకని సార్ ఉంటే. సార్ లేరు సార్, లీవ్ అయిపోయింది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. నిన్న మా దగ్గర మా ధ్యాన సెంటర్ కు మన శైలజ మేడం వచ్చారు. శైలజ మేడం మన దగ్గర కృతజ్ఞత గురించి క్లాస్ తీసుకున్నారు. చూడండి, 3వ తారీఖు జూలై మంత్ లో తీసుకున్నది ఆమె చెప్పినటువంటి ఆ రోజు నేను నోట్స్ రాసుకున్నాను. నిన్న ఆమె మా సెంటర్కి వచ్చినప్పుడు నేను చూపించాను ఆమెకు, ఇది మీరు చెప్పినటువంటి నోట్స్ మేడము అని చూపించి, ఇది ఇక్కడ నేను చెప్పాను అని చెప్పి మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎక్కడ రాసింది ఇది అని అంటే మహావతార్ ఫౌండేషన్ లో ఆ డేట్ చూపించాను. అక్కడ 3/7 ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీరు ఇక్కడ చెప్తున్నందుకు చాలా సంతోషం సార్ అని చాలా చెప్పే. అయితే మన కడతాల్ని చెప్పుదాము అనేటువంటి సుమా మేడంకు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇవాళ మేడం వస్తుంది, ఒకసారి మేడంకు చెప్తే ఇక్కడ చెప్తుంది కదా, మనము చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకోరు,
అదే ఒక వక్త కాబట్టి చెప్తారు మేడం అని చెప్పానంటే నంబర్ తీసుకోండి అన్నది. నేను మేడం నంబర్ తీసుకున్నాను. అయితే నేను మనది మేడం సుమా మేడం ఏం చెప్పిందంటే మన బ్రోచర్ చూపించండి మేడంకు సార్ అని అన్నది, కానీ ఆమె ఒక బ్రోచర్ పట్టుకుని వచ్చింది. అందుకోసం నేను తిరుపతిలో జరుగుతుంది సెప్టెంబర్ 16, 17 అని ఆ అవును బ్రోచర్ తీసుకుని వచ్చింది. ఇక అలాంటప్పుడు మన మహావతార్ ఫౌండేషన్ చెప్పడం బాగుండదేమో అని ఇక నేను చెప్పలేకపోయాను మేడం. మరి ఒకసారి అదేం మీరు లేదు సార్. అక్కడ ఏంటంటే తిరుపతికి అందరూ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కదా సార్. ఇక్కడైతే నియర్ బై ఉంది కదా, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ రావచ్చు అని ఒక మాట చెప్పించేది ఉండే. తిరుపతి నెక్స్ట్ మేడం మంత్ అండి, ఈ మంత్ కాదు. నెక్స్ట్ మంత్ తిరుపతి. నెక్స్ట్ తిరుపతి మంత్ లో నెక్స్ట్ మంత్. సెప్టెంబర్ సెప్టెంబర్ ఉంది కదా 16, సార్ 17 తిరుపతి. అదే సెప్టెంబర్ లో. తిరుపతి సెప్టెంబర్ ఇది. మీరు ఏ సెంటర్ సార్ సెప్టెంబర్ మీరు? ఇది మనదో ఈ మంత్, వాళ్ళదో సెప్టెంబర్ లో మేడం. అవును. మరి మనది అయితే ఇప్పుడే కదా, మీరు అంటే మంత్ చూడనట్టున్నారు. ఇంకా ఆ మేడము అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది, అందరికి ఇస్తున్నారు. ఇక మనం సరే ఒకసారి వీలుంటే నేను కూడా మీరు సార్ చెప్తే చెప్పేంత వరకు చూడలేదు సెప్టెంబర్ కొంచెం అని. కొంచెం మేడం. గ్యాప్ దొరికితే చెప్పాల్సి ఉండే సార్. ఏముంది అందులో, అంటే అక్కడ ఉన్నది ఆ మేడం చెప్తున్నారు, మనం మన దగ్గర ఉన్నది మనం చెప్తాము అంతే, ఏం లేదు అందులో. లేదు మేడం, వాళ్ళు సెప్టెంబర్ అనుకోలేదు యాక్చువల్ గా. అది అక్కడ మ్యాటర్. నేను ఓకే 16, జూలై 17 అనుకున్నారా? అనేటలకు మన ఆగస్ట్ టైంనే వాళ్ళు పెడుతున్నారు అని మన టైం అనుకున్నాం మేడం. ఆగస్టే డేట్ అనుకున్నారా? ఒక్కటే సేమ్ అయితే అనుకున్నారు. నేను డేట్ ఇంటికి వచ్చిన 16 తర్వాత బ్రోచర్ మొత్తం తెచ్చాను సరే సెప్టెంబర్ సరే ఉన్నది సార్, అందులో. మేడం మేడం నెంబర్ పెట్టండి, నేను మాట్లాడతాను, పంపిస్తాను మేడం. ఓకే 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 మేడం, నేను మేడం నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఫార్వర్డ్ చేయండి సార్. ఓకే వెంకటప్రసాద్ గారు, మీరు ఓకే ఏ మేడం, సెంటర్ థ్యాంక్ యూ. నుంచి? మీరు ఏ సెంటర్ నుంచి అండి? సార్ వరంగల్ ఏమనుకుంటా సార్. మాది సార్ మాది సెంటర్ మాది వరంగల్ హనంకొండ డిస్టిక్ మడికొండ మాది గ్రామము. అంటే వరంగల్ కార్పొరేషన్ కిందనే ఉంటుంది మాది. 64వ డివిజను మాది. వాల్మీకి ధ్యాన మండలి అని ఒక 4 months అవుతుంది సార్ మేము ఎస్టాబ్లిష్ చేసి. ఓకే అంటే అంతకుముందు నేను భిక్షమయ్య సార్ దగ్గర అప్పుడు చేశాము. ఇప్పుడు మొన్న వెంకటేశ్వర్లు మాస్టర్ అని ఆయన వచ్చి మా దగ్గర ఓపెన్ చేస్తామంటే చేయడం జరిగింది. మాది వాల్మీకి కమ్యూనిటీ హాల్ ఉంటుంది, ఆ హాల్లో ఈ ధ్యాన సెంటర్ ఓపెన్ చేశాము. హనంకొండ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ మండల రవీందర్ అని సారు రిటైర్డ్ డిఈ ఆయన ఆధ్వర్యంలో ఈ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది సార్. నిన్న సార్ కూడా వచ్చాడు, సార్ నంబర్ కూడా పెడతాను మేడం. అయితే సార్ ఓకే నాకు సార్, రిలేటివ్ పెట్టండి. అవుతాడు, కానీ అక్కడ చెప్పేంత టైం లేకుండా పోయింది. మేడం మళ్ళీ మా దగ్గర నుంచి వెళ్ళి హనంకొండ పిఎస్ఎస్ఎం, వరంగల్ పిఎస్ఎస్ఎం ఈ రెండిట్లో క్లాసులు తీసుకోవాలి అని చెప్పి మేడము కొంచెము మా దగ్గరే 1.5 గంట పట్టింది. పట్టేటలకు తొందరగా లీవ్ అయింది మేడం. దానివల్ల నేను మేడంను వేరే వాళ్ళు ఒక ఇంటికి తీసుకెళ్లేటలాగా అట్నుంచి అట్టే వెళ్ళిపోయింది. వస్తుందో మేడంకు చెప్పుదాము అని అప్పటి వరకు చూశాను నేను, డేట్ చూసి. తర్వాత ఉన్నది కదా మనం ఒకసారి మేడంకు చెప్పుదా అనేటలకే అట్నుంచి అట్టే అక్కడ కారు కింద వెళ్ళిపోయింది మేడం. సార్ అందువల్ల ఇగో, మీరు అసలు చెప్పాలి అని. మేడంది సార్ది ఇద్దరు నంబర్ పెట్టండి, నేను ఓకే మాట్లాడతాను, ఓకే వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళకు ఏ గ్రూప్స్ అయితే తెలుసో వాళ్ళందరికి కూడా పంపించమంటాను. అలాగే మీరు కూడా మీ ఓకే సెంటర్ను కూడా చెప్తూ ఉండండి. ఓకే ఓకే మేడం. అయితే ఓకే సార్. ఒక్కటి మేడం, నేను ఈ 16, 17 నాది బ్యాడ్ లక్. నేను ఉండటం లేదు, ఎందుకంటే ఏం లేదు. అమ్మగారు చనిపోయారని చెప్పాను కదా. అమ్మగారి అస్థికల నిమజ్జనం గురించి కాశీకి అవే రోజులలో బుక్ అయింది. నేను ఎంత ప్రయత్నం చేసినా 9, 10 ఈ రోజులలో పోయి రావాలంటే ఎందుకో సాధ్యపడలేదు. నేను లేకపోవడం వల్ల కొంతమంది నా మిత్రులందరికీ చెప్పాను, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక వాళ్ళు మరి మేము
మేము పోతే మమ్మల్ని ఎట్లా మాకు తెలియదు కదా, వాళ్ళు ఇంతవరకు ఇప్పుడు మన గ్రూప్లో జాయిన్ కాలే వాళ్ళు, కానీ కడతాలకు వచ్చేటందుకు వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే వాళ్ళు అడుగుతున్నారు. అయితే నేను మరి మేడమ్స్ని అడిగి చెప్తాను, వాళ్ళ మేడమ్స్ నంబర్ ఇస్తే వాళ్ళు మమ్మల్ని అక్కడికి పోయిన తర్వాత మరి మాకు కొత్త కదా అంటున్నారు. ఎట్లా మేడం? ఏం లేదు సార్, భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఆంధ్ర ఎక్కడి నుంచో వస్తున్నారు. వరంగల్ అంటే మన పక్కనే కదా సార్, హైదరాబాద్ కి నియర్ బై భువనగిరి రూట్ లో ఎంతసేపు సార్? అసలు పెద్ద భయపడాల్సిన అవసరమే లేదు కదా. అదే 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 రావటానికి కూడా ప్రాబ్లం లేదండి మనకు. చాలా ఈజీ, దగ్గర, మనకి అంత టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కడతాలకు వచ్చినామంటే ఆడ ఎవ్వరి అవసరం లేదు, అన్ని అక్కడ మన మహావతార్ ఫౌండేషన్ నుంచి వచ్చారా, బయట నుంచి వచ్చారా, అలాంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. అక్కడ ఏం ఉండదు సార్. అక్కడ రిసీవింగ్ అంతా బాగానే ఉంటుంది సార్, పర్ఫెక్ట్ గా. ఆ విషయం చెప్పండి. ఏమన్నా మన పాంప్లెట్స్ లో నెంబర్స్ ఉన్నాయి కదా సార్, ఆ నెంబర్ లో ఎవరు కాల్ చేసినా ఏదైనా గైడ్ చేస్తారు. వీళ్ళే చెయ్యాలి అనేసి ఏమీ లేదు. వీటి గురించి ఏంటంటే, అదే ఇప్పుడు ట్రైన్ ఏమైనా దిగినా ఎక్కడి నుంచి ఎట్లు రావాలి ఏంటి అనేది, బస్సెస్ గురించి కూడా కొంచెము ఒక 1 వీక్ ఉందనంగా ఎవరు కాల్ చేసినా వాళ్ళకు కూడా గైడ్ చేయడం అనేది జరుగుతుంది సార్. అయితే మేడం, మనము మీరు ఇచ్చిన నంబర్స్ కు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే, ఈ లొకేషన్ షేర్ చేస్తారా అంటున్నారు. అయితే నేనేమన్నా అంటే, మరి ఒక 2-3 days ముందు ఏమన్నా లొకేషన్ గ్రూప్ లో చేస్తాం సార్ ఖచ్చితంగా. లొకేషన్ పంపిస్తాం సార్, కాకపోతే ఇంకా రాలేదు ఆ లొకేషన్. లొకేషన్ ఏం అవసరం లేదు మేడం, జస్ట్ మనం గూగుల్ మ్యాప్ లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. కడతాల్ మహేశ్వర పిరమిడ్ ఒక్కటి చాలు. ఎన్నో ఏండ్ల సంది ఉంది కదా, డైరెక్ట్ వచ్చేస్తుంది సార్. లొకేషన్ కూడా అవసరం లేదు, మీరు టైప్ చేయండి అంతే, వచ్చేస్తుంది గూగుల్లో. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచే ఒక సెంటర్, అదేదో సెంటర్ చెప్పారు, రాజేంద్ర నగర్ ఏమో చెప్పారు. వాళ్ళు ఏమడిగారంటే ఆ ఫోన్ కాల్లో, మీరేమైనా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారా సార్, అకామిడేషన్ ఫ్రీ అంటున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా? లేదు సార్, అసలు ధ్యాన మహాచక్రాలకే ట్రాన్స్పోర్ట్ లేదు, ఇప్పుడు ఎక్కడ ఇస్తారు? మన చిన్న ప్రోగ్రామ్ కదా. అయితే వాళ్ళు అలా అడిగిళ్ళు మేడం, నాకు నవ్వొచ్చింది. అయితే నేను చెప్పాను, ట్రాన్స్పోర్ట్ ఉండదండి, మనం వెళ్ళాలి, అక్కడ చేసేదే అకామిడేషన్ ఫ్రీ ఇచ్చి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఎవరు ఫ్రీ ఇయ్యారు కదా. మీరు రాండి, అక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ మాత్రం ఫ్రీ ఉంటది అని చెప్పాను మేడం. అంతే. మీకు వెళ్ళే దారి ఏంటంటే, మీరు ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 25 లో కల్లకుర్తి బస్సులు ఉంటాయి. 70 రూపీస్ టికెట్ ఉంటుంది. 70 రూపీస్ టికెట్ ఉంటుంది. కడతాల్లో దిగండి. లేడీస్ కి అయితే ఆ టికెట్ ఉండదు. వరంగల్ నుంచి వస్తే తెలంగాణ వాళ్ళైతేనే ఉండదు, ఉప్పల్కి వస్తారు సార్. ఉప్పల్కి ఇక్కడ మన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు మేడం, ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళు వచ్చేదానికి ఇబ్బంది కాదు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. కడతాల్లో దిగిన తర్వాత మీరు బస్ స్టాప్ లో అక్కడ ఆర్చ్ ఉంటుంది, అక్కడ నుంచి ఆటోస్ వస్తాయండి. మామూలుగా మనిషికి 30 రూపీస్ తీసుకుంటారు. ఒకవేళ ఒకరిద్దరున్నా ఇప్పుడు 100 రూపీస్ మాత్రమే మాక్సిమం ఛార్జ్ చేస్తారు. మనం ఒక్కరి కోసం ఆటో రమ్మన్నా కూడా రావాలండి. అక్కడ 10 minutes వెయిట్ చేస్తే మీకు కలుస్తారు కూడా ఇంకా మిగతా వాళ్ళు. మాక్సిమం 100 రూపీస్, లేకపోతే మినిమం అయితే 30 రూపీస్. డైరెక్ట్ ఆటో 5 kilometers డిస్టెన్స్ ఉంటుంది. గేట్ లోపల రావచ్చు. గేట్ లో దిగేప్పుడు పిరమిడ్ ఆఫీస్ దగ్గర అని చెప్పండి, రిసెప్షన్ లో దిగండి. పిరమిడ్ ముందు నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వస్తే ఆఫీస్ దగ్గర దిగండి. లేకపోతే అన్నపూర్ణ క్యాంటీన్ అని ఉంటుంది, ఆ క్యాంటీన్ దగ్గర దిగొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మేడం, ఇప్పుడు పొడుపు కథలు చెప్పుకుందాం మాస్టర్స్, అందరు కూడా పార్టిసిపేట్ చేయండి. నాగస్వరానికి లొంగని తాచు, నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది, ఏమిటది? వినబడుతుందా అందరికి? కోపం కాదు సార్. నాగస్వరానికి లొంగని తాచు, నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది. తారాజువ్వ.
కాదు కాదు, దాన్ని పండగలో వాడుకుంటాం దాన్ని. కర్పూరం వాడుకుంటాము అంటే వాడుకోవడం కాదు, పండగలో యూజ్ చేస్తాము. అంటే అది రెండు ఒకటే కర్పూరం కదా. ఏంటి? కర్పూరం మీరు అనేది కాదు, చిచ్చుబుడ్డి. ఆరాజవ్వ అన్న చిచ్చుబుడ్డి అన్న దగ్గర దగ్గర. ఒకటే. నాకు కన్నులుంటే చాలా ఉన్నాయి. నేను చేసేది మాత్రం రెండితోనే. నాకు కన్నులంటే చాలా ఉన్నాయి, అంటే దానికి కన్నులు చాలా ఉన్నాయట. నెమలియా మేడం? నెమలి. రెండు కళ్ళనే యూజ్ చేస్తుంది. అవునవును, నెమలి మేడం. పాలున్న బాలింతని కాదు, జడలున్న జటాధారిని కాదు. ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడో వింటారు, మనకున్నారు కదా సారు. పాలున్న బాలింతని కాదు, జడలున్న జటాధారిని కాదు. మర్రి చెట్టు. అవును మేడం, పట్టుకున్నారు. వంకర టింకర మాను, కష్టజీవుల గూడు, ఈడు జోడు అవును పల్లకి. క్లూ మేడం. ఆన్సర్ కూడా చెప్పేసాను నేను. ఏం చెప్పినా పల్లకినా? ఆ పల్లకి. ఎలా అవుతుంది ఎక్స్ప్లెనేషన్? వంకర టింకర మానట చెట్టు. అంటే అది పల్లకి అన్ని వంకలంకులుగా ఉంటుంది కదా. కష్టజీవుల గూడు, ఈడు జోడు అందులో కూర్చుంటారు కదా. ఒకప్పుడు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది. నామం ఉంది కానీ పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు. వాలముంది కానీ కోతి కాదు. నామం ఉంది కానీ పూజారి కాదు. వాలముంది కానీ కోతి కాదు. హనుమంతుడు. ఉడతానా? ఉడతా. ఓకే, థ్యాంక్ యూ. సన్నజాజులు, చక్కని పూలు, సన్న తీగలు, జల్లుగా పూయును. ఏంటవి? కొన్న పూల. సన్న జాజుల కన్నా చక్కని పూలట, సన్న తీగలు జల్లుగా పూస్తాయట. పారిజాత పూలు. పారిజాత పూలు అసలు కాదు. మల్లెపూల ఏంటి? కాడమల్లె. కాదు, మల్లెపూలే కాదు. అయ్యో, వాటి కాయలు కాస్తాయి, మనము కర్రీ చేసుకుంటాము. క్లూ కూడా ఇచ్చిన. ఆ కర్రీని అందరు ఇష్టపడరు, కాకపోతే పొట్లకాయ. పొట్లకాయని ములకాయని ఇష్టపడుకుంటుంటారా? టేస్ట్ ని ఇష్టపడరు. కాకరకాయ ఉంటుంది. కాకరకాయ ఇంకా చేదుగా ఉంటుందని కూడా చెప్దాం అనుకున్నా. ఇంక మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. పాప. కనుపాప. అవును. అక్క చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర ఉన్నారు, దరికి చేరలేకున్నారు. కళ్ళు. రెండు కళ్ళే. తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తోవలో పోయే వారి కొంగు పట్టేది. ముళ్ళు. అవును మేడం, అవును. ఇదేమన్నా మీకు ఎవరైనా మీరు చూసారా ఇవన్నీ? లేదు, అన్నీ ఏదో చెప్పేసిన, ఇంతకుముందు విన్నట్టున్నాయి. ఒక్కటే విన్నట్టుంది. అదే మీరు ఇందాక జడలు. లేదు, ఇది కూడా తెలుసు, ఎప్పుడో. ఇందులో కాదు కానీ బయట ఎక్కడ ఉన్నా. ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే పెలపెల. ఇంతింతాకు బ్రహ్మంతాకు విరిస్తే పెలపెల. విరిస్తే అంటే కొంచెం ముట్టుకోగానే. కాదు సార్. ఈ ఫంక్షన్ లో మనం తింటాం దాన్ని, తినే ఐటమ్. తమలపాక. కాదు, అది పెలపెల అనదుగా, మెత్తగా ఉంటది. అప్పడమే. బిర్యానీ కాదు, అప్పడం.
మేసేది కాస్తంత మేత, కూసేది కొండంత మోత, ఏమిటది? మేసి మేసేది కాస్తంత మేత, కొంచెమే తింటదంట, కూసేది కొండంత మోత, ఏమిటది? అంటే ఇది ఏదో జీవి కాదు, తినదు అది ఏది కూడా, అలా ట్రైన్ చెప్తున్నారు. ట్రైన్ కాదు. క్లూ మరి. కొండంత మోత అంటే దాని శబ్దానికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అలజడిగా భయపడతారు. ఉరుము. ఉరుము కాదు, నేచురల్ గా వచ్చేది కాదు, అది మనం యూజ్ చేస్తూనే వచ్చేది. అయితే క్లూ. గుడి గంట మేడం, గుడి గంట. గుడి గంట కాదు సార్. క్లూ క్లూ క్లూ. ఇప్పుడు ఈ క్లూ ఇస్తే ఇంకా ఏమీ లేదేమో చెప్పడానికని. క్లూ ఇవ్వటం వస్తలేదేంటి? మన సెక్యూరిటీ కోసం వాడతాం దాన్ని. అలారం. అలారం. హారన్. విజిల్ అండి. విజిల్. విజిలా? ఎవరికేస్తాం? హారన్. ఆ? హారన్. విజిల్ ఎవరికేస్తాం? మన అదే సెక్యూరిటీ అంటే అదే కదా. కాదు సార్. సైరన్. గన్ను. కాదు, మీరు ఎప్పుడు కూడా నాకు అర్థమైంది, గత జన్మలో గాని ఈ జన్మలో గాని అలాంటి పనులు ఏం చేయలేదట్టుంది. తుపాకీ తూట. అది మన ఐడియాలోకి రాదు. అవును, సెక్యూర్ పర్పస్ లో ప్రతి ఒక్కరికి ఒకటి గన్ ఉంటుంది తెలుసా? అది అది ఎప్పుడో, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది చెప్పు. ఇప్పుడు కూడా ఉంటుంది. అంటే నాకు మన డ్రీమ్ లో కూడా వచ్చింది తెలుసా? నీకు వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. అది క్లూ ఇవ్వాలి కదా, పోలీస్ దగ్గర ఉంటుందో ఇంకేదో ఉంటాయి. పోలీస్ దగ్గర ఉంటదంటే ఇంకా చెప్పడానికి ఏముండదు, ఇందాక కాకరకాయ లాగానే ఉంటది. లాఠీనా? గన్ అంటా లాఠీనా? గన్ గన్. అంటే చిన్న బుల్లెట్స్ వేస్తాం కదా, సౌండ్ చాలా పెద్దగా వస్తదిగా, అవతలి వాడి ప్రాణం కూడా పోయింది. ఓహోయి రాజా. బాంబు. ఇంకోటి చెప్తున్నాను, ఓహోయి రాజా, ఒడ్డు పొడిగేమి, పట్టుకోబోతే పిడికడు లేవు. ఇదైతే ఇంతకుముందు ఇప్పుడే చెప్పారు మీరు ఇందాక. పోగా. భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది, రంగేసుకొచ్చింది, రామచిలుక, ఏమిటది? ఉమ్ము. కాదు, ఇంతకుముందు సార్ చాలా సార్లు చెప్పారు ఇదైతే. ముగ్గు. భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది, రంగేసుకొచ్చింది, రామచిలుక, ఏమిటది? ఇది మనం రోజు ఇది లేనిది ఏ కర్రీ చెయ్యం. ఇంక మొత్తం క్లూ వచ్చేసింది. ఉప్పు. చూడు మేడం, మొత్తం క్లూ చెప్పినా కూడా ఉప్పు అంటుంది. భూమిలోనే పుడుతుంది కదా. ఆహా, కర్రీ చేయలేము అంటే ఇది ఒక కూరగాయ లాంటిదే. కర్రీ చేయలేమా? ప్రతి ఒక్క దాంట్లో వాడతాం దాన్ని. పొట్లకాయ, కరేపాకు, అల్లం. అల్లం, వెల్లుల్లి, కరేపాకు కాదు. వెల్లుల్లి. వెల్లుల్లి. వెల్లుల్లి కాదు, వెల్లుల్లి తింటలేము, అయినా మనం కర్రీస్ చేసుకోవట్లేమా? అందుకే అల్లం చెప్తున్నా. ఉల్లిపాయ. 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 వరుసగా అన్ని చెప్తున్నారు మీరు. లక్క బుడ్డి నిండా లక్షల వరాలు, తినేవారే గాని దాచిపెట్టుకునేవారు లేరు, ఏమిటది? లక్క బుడ్డి నిండా లక్షల వరాలు, తినేవారు గాని దాచిపెట్టుకునేవారు లేరు, ఏమిటది? గింజలు. అక్షరాలేమో. దానిమ్మకాయ అన్నది మేడం, అవునా? అక్షరాలు. ఆహా, అక్షరాలు. ఇది మేడం ఉండి దానిమ్మకాయ అన్నట్టున్నారు కదా, అన్నదా మేడం? అన్నారా? తింటాం కదా. అన్నా. దానిమ్మకాయ కరెక్ట్ ఆన్సర్ అదే. పట్నాన పచ్చరాయి, పేలేరు తెల్లరాయి, నెల్లూరు నల్లరాయి, 4 చేర్చి 32, తొక్కగా కారింది రక్తం, ఏమిటది? పట్నాన స్టోరీ. పచ్చరాయి అంట, పేలూరు తెల్లరాయి,
నెల్లూరి నల్లరాయట. నాలుగు నాలుగు చేర్చి 32 తొక్కగా కారింది రక్తం. ఏమిటది? క్లూ ట్రై చెయ్యి. అంటే దాన్ని 30 కూడా అన్నారు. మంచిగా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 32 కూడా అనొచ్చు దాన్ని. పళ్ళు, నోరు, నాలుక. ఆ, ఇంకా పచ్చరాయి అంటే అది కూడా చెప్పనా? ఆకులని. ఇది ఇందాక చెప్పారు మీరు ఆన్సరు ఫంక్షన్లలో వాడతామని. తమలపాక. ఉమ్. పచ్చరాయి. తమలపాకు, సున్నము, కాసు. అవును అవును తాంబూలం. ఓకే. అన్ని పళ్ళు బాగానే చెప్పింది. పళ్ళతో నమిలితేనే కదా అది వస్తుందని ఆలోచించలేదు. పచ్చ పచ్చని తల్లి, పసిడి పిల్లల తల్లి, తల్లిని చీలిస్తే తీయని పిల్లలు. ఏమిటది? పనసకాయ. పచ్చ పచ్చని తల్లి. అవును. పచ్చ పచ్చని తోటలో ఎర్ర ఎర్రని సిపాయిలు. ఏమిటది? పచ్చ పచ్చని తోటలో ఎర్ర ఎర్రని సిపాయిలు. ఏమిటది? ఫ్రూట్ అది ఇది లేని కూడా. కూడా కర్రీస్ చేసుకోలేము ప్రస్తుతానికి అయితే. అప్పట్లో చేసుకోగలిగేవారట కానీ ఇప్పుడు చేసుకోలేరు. ఏ కూర వండుకోలేము. పచ్చ పచ్చని తోటలో ఎర్ర ఎర్రని ఎర్ర ఎర్రని సిపాయిలు. కారం. మిరపకాయలు. పొంచిన దెయ్యం పోయిన చీకటల్లా వస్తుంది. ఏమిటది? చీకట్లో మనం వెళ్తుంటాం, మనం పోతూ ఉంటా వస్తూ ఉంటదంట. నీడ. మొత్తం వచ్చేసింది. కాదుగా. నీడనే కరెక్ట్. ఇదేనా? చీకటి నీడ. అంటే ఇప్పుడు పండు వెన్నెల్లో పోతుంటే ఎంత మంచిగా వస్తుంది మేడం. కొంచెం లైట్ వెన్నెల్లో అయినా పోయినా వస్తుంది. చీకట్లో చెప్పారు. అంటే రాత్రే కదా మరి వెన్నెల వచ్చేది. వెన్నెల్లో చెప్పాలి. మనం వేరే ఇప్పుడు సన్ వచ్చేటప్పుడు అయితే రాదు కదా. సన్ వచ్చినప్పుడు కూడా వస్తుంది. నీడకు పోతే వస్తుంది అప్పుడు. లైట్ ఎండలో వెలుగు. రాదు. ఎండలనే వస్తుంది. నీడలో ఏడ కనిపిస్తుంది నీడ. చీకట్లో నీడ కనిపించదు. ఎండలో వస్తుంది అంటే వెన్నెల్లో నీడ కనిపిస్తుంది, ఎండలో నీడ కనిపిస్తుంది. మనం నీడలో నీడకు నించుంటే ఎండలో కనబడుతుంది. ఎండలో కనబడుతుంది మనం నీడకు నించుంటే. సరే. ముద్దుగా నుండును, ముక్కు పైకెక్కు, చెవులు 2 లాగి చెంప నొక్కు, దండి దంపతులకు దారి చూపుట వృత్తి. ఏమిటది? ముద్దుగా ఉంటుందంట, ముక్కు పైకెక్కుతుందంట, చెవులు 2 లాగి చెంప నొక్కుతుందంట, చెంప నొక్కి దండి దంపతులకు దారి చూపుట వృత్తి. ఏమిటది? ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఈ మధ్య. ఫోన్లు వాడినా, బుక్స్ చదివినా, ఏ చేసినా కూడా. అద్దాలు. అద్దాలే. అవును. చాటుకొని సావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలను నిలబడుతుంది. ఏమిటది? ఇది మీ అందరికి తెలుసు. గొడుగు. గొడుగా. చీపిరి. చీపురంట. మేడం సార్ ఎన్నో సార్లు చెప్పారు. ఇదైతే నాకు బాగా గుర్తుంది. ఇంకేంటి చాచుకొని సావిట్లో పడుకుంటే తర్వాత ముడుచుకొని అవును. అయిపోయినాయి. వేమన శతకంలో ఒక పద్యం అంట. బాగా పద్యం పాడతా అనుకోకండి, నేనేం ప్రిపేర్ అవ్వలేదు. వేరు పురుగు చేరి వృక్షంబు చేసును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుచ్చితుండు చేరి గుణవంతు జరుచురా, విశ్వదాభిరామ వినరవేమ. భావం చెప్తున్నాను. వేరు పురుగు పెద్ద వృక్షాన్ని కూడా పొడి చేస్తుంది. చీడ పురుగు చిన్న చెట్టుని నశింపజేస్తుంది.
చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనం చేస్తాడు. అందుకే ఎవరు ఎలాంటి వాళ్ళో చూసి సాంగత్యం చేయాలని చెప్తున్నారు అనమాట. గౌరవం జోక్సేనా గౌరవం. అల్లరి చిల్లరి కొడుకు అంట, డాడీ పార్టీకి కారు తీసుకువెళ్తాను డాడీ. తండ్రి, ఎందుకురా నాన్న? అల్లరి చిల్లరి కొడుకు ఏమంటున్నాడంటే, ఎంత వాహనంలో పార్టీకి వెళ్తే అంత గౌరవం డాడీ అంటుండు. 10 లక్షల కారు సూపర్. తండ్రి ఉండి, బస్ అయితే 50 లక్షలు, ఇదిగో బస్సు టికెట్ డబ్బులు 10 రూపాయలు పట్టుకెళ్ళు అంటుండు. చిన్న తేడా అంట. రవి, అలారానికి పలహారానికి ఏమైనా సంబంధం ఉందా? శశి, ఉంది. కోడి పుంజు కూస్తే అలారం, కోడి పుంజు కోస్తేనేమో అలారం అంటుండు, కోస్తే మాత్రం పలారం అంట. ఓకే. ఇంకోటి, పరిశుభ్రమైన హోటల్ సర్వీస్ చేసే అతను నవ్వుతూ, మా హోటల్ హల్వా ఎలా ఉంది సార్ అన్నాడు. రవి నవ్వుతూ, మీరు ప్రతిదీ శుభ్రంగా ఉంచటం మీకు ప్రతిదీ శుభ్రంగా ఉంచటం అలవాటు కదా అని అంటున్నాడు అతను. రవి నవ్వుతూ. మళ్ళీ సర్వర్ ఏమంటున్నాడంటే, అవునండి, మీకెలా తెలిసింది? ఏం లేదు, యాలకుల వాసన కంటే యాలకుల వాసన కంటే సబ్ వాసనే ఎక్కువగా వస్తుంది. అంటే సబ్బేసి ఎక్కువ రుద్దిరట, మొత్తం యాలకుల వాసన కంటే కూడా సబ్బు వాసన ఎక్కువ వస్తుందని చెప్తుంది ఆయన. అందుకే శుభ్రం అంట. పేషెంట్ది చూద్దాము. పేషెంట్ది డాక్టర్ది జోక్స్ ఇవి కూడా. డాక్టర్, నేను ఇంకా ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలి అంటుండు పేషెంట్. డాక్టర్ ఏమంటున్నాడంటే, ఇప్పుడే కదా ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, సక్సెస్ అయితే వారం, లేకుంటే అరగంటలో పంపించేస్తాం. మళ్ళీ కొడుకు తండ్రి, నాన్న లస్సీ తాగుతావా అంటుండు డాడీ. సన్, వద్దు. మళ్ళీ డాడీ, పాలు తాగుతావా అంటుండు. మళ్ళీ కొడుకు వద్దు అంటుండు. జ్యూస్ తాగుతావా? వద్దు అంటుండు. డాడీ ఏమంటుండంటే, అచ్చం అమ్మ పోలికే, రక్తం తాగుతాడు వెధవా అంటున్నాడు. అక్కడే ఉన్న అమ్మ అది విని తట్టుకోలేకపోయిందంట. మళ్ళీ మమ్మీ అడుగుతుందన్నమాట. అమ్మ, యాపిల్ తింటావా అమ్మా? కొడుకు, వద్దు. బనానా తింటావా? మళ్ళీ వద్దు అంటున్నాడు. మ్యాంగో తింటావా? వద్దు. అచ్చం నానే పోలికే, దెబ్బలు తింటాడు వెధవా అంటుంది ఆమె. అంటే ఆయన ఫస్ట్ అన్నట్టుగా తండ్రి, తర్వాత తల్లిది అనమాట వంతు. కౌంటర్ తల్లేమో రక్తం తాగుతుంది అన్నాడు కదా తండ్రి, ఈయనేమో తల్లేమో తండ్రి దెబ్బలు తింటాడని చెప్తుంది. ఇవి కూడా జోక్సే. నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటావా? అది కాదురా, ఏమవుతావని అడిగా. పెళ్లి కొడుకునవుతావా అంటుండు. నా ఉద్దేశం పెళ్ళయ్యాక ఏం సాధిస్తావని. పెళ్లి కూతురు ఏమంటుందంటే ఆమె, పెళ్లి కూతుర్ని అంటుంది. ఒరేయ్, పెద్దయ్యాక అమ్మా నాన్నల కోసం ఏం తెస్తావని. కోడల్ని తెస్తా అంటుండు. వచ్చినోడా, మీ నాన్న నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనవడిని. ఒరి దేవుడా, ఇంతకి నీ ఆశయం ఏమిట్రా? మేమిద్దరం మాకిద్దరు. భార్య భర్తల్ని, భార్య భర్తను పిలుస్తూ, ఏమండి, మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి రాక్షసి పెళ్లి ఆపండి, చేసుకోబోయే అమ్మాయి రాక్షసి పెళ్లి ఆపండి అంటున్నాను. భర్త, నేనెందుకు ఆపుతాను? వాడేమైనా నా పెళ్లి ఆపాడా? అంటే నువ్వు కూడా రాక్షసులే కదా, నా పెళ్లి ఏమన్నా వాడు ఆపిందా? వాడి పెళ్లి నేనెందుకు ఆపుతా, పడిని అంటుండు. అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సూపర్ మేడం.
థ్యాంక్ యూ. రాఘవయ్య సార్ చేసే లోటు లేకుండా బాగా ఏమంటారు జోక్స్ తో పాటు పొడుపు కథలు అన్ని తీసుకొచ్చారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మేడం ఒక అనురాధ మేడం పాట పాడారా ఈరోజు ఆల్రెడీ? మేడం అది లేట్ గా వచ్చి ఇప్పుడు పాట లాస్ట్ తక్కువ. మేడం లాస్ట్. నేను ఒక ఇప్పుడు రెండు పాట. చెప్తాను. సరే. పాట కాదు, జస్ట్ చిన్న జోక్ నాది కూడా. ఒక మంత్రి గారు తన భార్యతో కలిపి కారులో వెళ్తూ ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ పోసుకుంటుందంట. అప్పుడు పెట్రోల్ పోసుకునేవాడు మంత్రి గారి భార్యను గుర్తుపట్టి, మేడం నన్ను గుర్తుపట్టారా, మన ఇద్దరు జాతకాలు కలవక పెళ్లి చూపుల దగ్గర క్యాన్సిల్ అయిపోయింది అన్నారంట. అయితే ఆవిడ అవును అని ముభావంగా తల ఊపిందంట. కొద్ది దూరం వెళ్ళాక మంత్రి గారు భార్యతో వెటకారంగా, నాతో కాకుండా నీ పెళ్లి వాడితో అయి ఉంటే ఏమయ్యేది అని అన్నాడు అనమాట. ఒకసారి ఊహించుకో అన్నాడంట. అంటే పెట్రోల్ బంక్ లో చేసేవాడితో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మంత్రి కార్లో వస్తుంది కదా, అయితే మంత్రి గారి భార్య అందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏముంది, వాడు మంత్రి అయ్యేవాడు. అర్థమైందా మేడం జోక్? అర్థమైంది. ఆవిడ చేసుకోబట్టే మంత్రి అయ్యాడని. ఇంకొకటేమో ఫేస్బుక్ లో పోస్ట్ ఒక అతను ఇలా రాసిండంట, నిన్న రాత్రి 7 డ్రింక్స్ తాగిన తర్వాత కూడా నేను డ్రైవ్ చేయగలను అనిపించింది, కానీ నేను బాధ్యతగా ప్రవర్తించిన ఓ ఊబర్ తీసుకొని వెళ్ళిన. అంటే అంత డ్రింక్ చేసి డ్రైవ్ చేసుకొని వెళ్ళడం మంచిది కాదనేసి ఊబర్ తీసుకొని వెళ్ళాడంట. ఆ స్టేటస్ పెట్టిండు ఆయన ఫేస్బుక్ లో, నేను ఇట్లా ఇంత బాధ్యతగా నేను ఉన్నాను, 7 డ్రింక్స్ తాగినా కూడా నేను నడపగలిగినా కూడా నేను సేఫ్టీ కోసము ఊబర్ చేసుకున్నానని. దానికి 400 లైక్స్ వచ్చాయంట. అందులో 40 కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ బెస్ట్ కామెంట్ ఒకటి అతని బెస్ట్ ఫ్రెండ్ నుంచి వచ్చిందంట. అదేంటంటే, అరే నువ్వు ఎటుపోయావురా బాబు, పార్టీ జరిగింది మీ ఇంట్లోనే కదరా. అంతే మేడం. ఎక్కడికి వెళ్ళాడు ఇంతకి? ఊబర్ లో వాళ్ళ ఇంట్లో లొకేషన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడా ఏంది? అంతే. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్నది సూక్తి, మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలని మనం అనుకుంటామో మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే రుచి ఉండాలి, అప్పుడే బంధాలు స్నేహాలు బలపడతాయి. ఇంకొకటి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది బర్త్డే, వారానికి ఒకసారి వచ్చేది సండే, అప్పుడప్పుడు వచ్చేది బ్యాడ్ డే, ఏది ఏమైనా నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి ఎవ్రీడే. థ్యాంక్ యూ మేడం. బాగుందా? ఎక్కువ చెప్తూ ఉంటే మంచిది. ఓకే, జస్ట్ ఊరికే ట్రై చేశా. బాగున్నాయి మేడం, బాగా వచ్చినాయి అన్ని కూడా, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అనురాధ మేడం. లాస్ట్ సాంగ్ మీదే. అందరికి ఒకసారి హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ ఆల్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ ఆల్. రక్షాబంధనం సందర్భంగా లక్ష్మీదేవి పాట పాడుకుందాం. వరలక్ష్మీదేవిది నిన్నటిది ఈ రోజుకి పోస్ట్ పోన్ చేశారు, సాటర్డే. మరి వారం అంతా సాటర్డే పెట్టుకోవాలి. యాక్చువల్గా అన్న చెల్లెళ్ళు పాట పాడాలి. అవును, మనం ఫిలిం సాంగ్స్ లో తీయాలన్నమాట. చూద్దాం ఇంకోసారి. ఈ కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం
నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం చరణ కిసలయములకు సఖియరంబోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం నీరాజనం చరణ కిసలయములకు సఖియరంబోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం నీరాజనం అరిది జగనంబులకు అతివ నిజనాభికిని అరిది జగనంబులకు అతివ నిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం పగట్టు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకును నీరాజనం నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకును నీరాజనం నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, బాగా పాడారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం, సూపర్. రాఘవయ్య సార్ లాస్ట్కి వచ్చిండు. అన్నీ అయిపోయినాయి, రాఘవయ్య సార్ అన్నీ అయిపోయినాయి. ఓకే, శ్రీనివాస్ రెడ్డి సార్ మాట్లాడతారా? నేను ఊరికే అన్నాను మేడం, సార్ అన్మ్యూట్ చేసుకోమనండి. లేదు, చేసుకుంటారు. రాఖీ పాట ఎవరైనా పాడతారేమో అడగండి, ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ మన ముగ్గురమే ఉన్నాం మేడం. నారాయణరావు సార్ అన్మ్యూట్ చేసుకోలేదు, శ్రీనివాస్ రెడ్డి సార్ మా అన్మ్యూట్ లేదు. రాఘవయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. రాఘవయ్య సార్ మెసేజ్ పెడుతున్నారు, ఎక్సలెంట్ గా వాడిరండి. నమస్తే మేడం. నమస్తే సార్. రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. తెలుగులో చెప్పమంటే ఇట్లాంటి కొంచెం కష్టము. మీకు కూడా శుభాకాంక్షలు. రాఖీ రక్షాబంధన్. నేను చేయండి గొప్ప సందేశం గురించి చెప్తాను. చెప్పండి. బిచ్చగాడు అడుక్కునేటప్పుడు బాబు దానం చేయండి అనే బదులు బాబు ధర్మం చేయండి అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించండి. పూర్వకాలము భారతీయ ధర్మం ఏమిటంటే సంపాదన దాన్ని 4 భాగాలు చేయాలి. మొదటి 2 భాగాలు సొంతానికి, 3వ భాగము పనులు ఇతరాలకి,
4వ భాగం వచ్చేసి కళాకారులు, గురువులు, పురోహితులు, సన్యాసులు లాంటి వారికి ఇవ్వాలి. ఇది మనకు కనీస ధర్మం. దీనికి సంస్కారం అవసరం. వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని ధర్మం పాటించడం అంటారు. మన ధర్మం మనకి రక్ష. అలా లేదంటే మన ఆహారానికి మనమే బలి కావాల్సినప్పుడు. దాన గుణం. ఒక బాటసారి సముద్రంలో ఇలా అన్నాడు, నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్లు మాత్రము తీయగా ఉంటాయి. నీవు ఎంతో విశాలంగా ఉంటావు, కానీ నీ నీళ్లు మాత్రం చాలా ఉప్పుగా ఉంటాయి. దానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు సముద్రం ఎలా అంది, నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తీయగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానే గాని ఎవరికి ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పుగా ఉంటుంది అంది. అందుకే ఆ చేత్తో తీసుకొని ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారని మన పెద్దలు అంటారు. ఇది ధర్మానికి దానానికి ఉన్నటువంటి సంబంధం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా లాస్ట్ ఒక్కరికి మాత్రమే అవకాశం. ఓకే, సెషన్ క్లోజ్ చేద్దామా? ఒక్కరికి మాత్రమే అవకాశం అన్నారు. ఇంకో పాట పాడుతున్నాను అయితే. పాడండి. ఓకే. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములించి చూడ పిండంతే ఇప్పటికన్నట్లు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములించి చూడ పిండంతే ఇప్పటికన్నట్లు. కొలుతురు మిము వైష్ణవులు ఊరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మమనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. సరినెన్నెదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు, దర్శనమున మిము నానా విధముల తలపుల కొలతురు భజింతురు. సిరుల మిమునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పుడనుచు, గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. నీ వలన లేదు మరి నీరు కొలది తామెరము, ఆవల భాగీరథి ధరి బావుల ఆ జలమే ఊరిన ఎట్లు. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకూరి ఉన్న దైవమని, ఈ వలనే నీ శరణనెదను. ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు. విశ్వంలో ఉన్న అన్నలందరికీ ఇది డెడికేట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. మీ పాటలతోటి మాకైతే బాగా భక్తిని ఇంకా పెంచేస్తున్నారు. కళ్ళ ముందు కనిపిస్తున్నారు అందరూ. ఓకే, మేము ఎప్పుడు ఇలాగే ప్రతి శనివారం మీ పాటలు వింటూ ఈ కార్యక్రమం కూడా అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.
అన్ని వచ్చినాయి అదే ఇవాళ. ఆడియో పంపించండి, అది ప్రోగ్రామ్ ఆడియోస్. ఓకే ఓకే సార్, ఖచ్చితంగా. ఓకే మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. మనం 11 o'clock సెషన్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.